స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈరోజు జగదాంబ జోన్ సుబ్బారావు గారి అధ్యక్షతన నిరసన తెలియజేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈరోజు జగదాంబ జోన్ సుబ్బారావు గారి అధ్యక్షతన నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎం సుబ్బారావు మాట్లాడుతూ శాంతి కోసం పాటుపడాలని, నరేంద్ర మోదీ గారు ఈ శాంతి చర్చలు జరపాలని, యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఇప్పటికే చాలీచాలని వేతనాలు, అరకొర పనులు దొరుకుతున్న కాలంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, దీంతో పాటు నరేంద్ర మోదీ గారి 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల మనుగడకి ప్రమాదం ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పని గంటలు పెంచి కార్మికుల నెట్టి గెలిచిందని తెలియజేశారు. సిఐటియు సీనియర్ నాయకులు వై రాజు మాట్లాడుతూ ప్రైవేటీకరణ అనేది సామ్రాజ్యవాదంలో ఒక భాగమని, దేశంలో ప్రతి ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటు గురించి దానిని సామ్రాజ్యవాదులకు దారాదత్తం చేయటమే ప్రధాన లక్ష్యమని, దానిలో భాగంగానే ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయని, ఈ యుద్ధం వల్ల ప్రపంచ శాంతిని విఘాతం కలగడంతో పాటు సామాన్య ప్రజలు బాధపడుతున్నారని, పసిపిల్లలను కూడా యుద్ధం పేరుతో చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే నరేంద్ర మోదీ గారు విశ్వగురువు నేనే అని చెప్పుకోవడం, మరి ఈ విశ్వానికి శాంతిని చేకూర్చవలసిన బాధ్యత కూడా విశ్వగురువుదేనని, వెంటనే యుద్ధం ఆపించే ప్రక్రియలో పాల్గొవాలని డిమాండ్ చేశారు. చేసుకోవడం మీద ఇరాన్ మీద దాడులు చేయడం అనేది జరుగుతుంది. మొన్న వెనిజులా మీద కూడా అత్యంత పుష్కలంగా మనకి ఇంధనం భారతదేశానికి ఇస్తే భారతదేశం కూడా ఇరాన్కి సపోర్ట్ చేయట్లేదు. ఈరోజు అమెరికాకి సపోర్ట్ చేస్తుంది. 18% సుంకం వేసిన అమెరికా దగ్గర నుండి వస్తువులు కొనుక్కోవడం అనేది అత్యంత దుర్మార్గం. ఇరాన్ మనకి చాలా తక్కువకి చమురు నిల్వలు ఇస్తానంటుంది, రష్యా ఇస్తానంటున్నా ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. అక్కడ భారతదేశంలో ఉండే ప్రజలందరినీ కూడా మీ దేశాలకు వెళ్ళిపోండి అనేసి ఈరోజు అనేకమైన ఆంక్షలు పెట్టి కొత్త పథకాలు పెట్టి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. ట్రంప్ విధానాల్ని పూర్తిగా వ్యతిరేకించాలని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాము. ఈరోజు భారతదేశం మొత్తం మీద సిపిఎం పార్టీ ప్రపంచ శాంతి కావాలని కోరుకుంటుంది. యుద్ధం వద్దని మొదటి నుండి సిపిఎం పార్టీ కోరుకుంటుంది. అత్యంత దుర్మార్గంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది. ఈరోజు ఇజ్రాయిల్కి సపోర్ట్ చేయకుండా, ఇరాన్కి సపోర్ట్ చేయకుండా ఇజ్రాయిల్ దగ్గరికి వెళ్ళి ఈరోజు అక్కడికి వెళ్ళి మాట్లాడి మాతృభూమి అని చెప్పడం ఎంత సిగ్గుచేటు అనేది మనం ఆలోచించాలి. అంటే ఒక పక్క నుండి మోడీ ప్రజల కోసం పనిచేస్తున్నాడంటే సామ్రాజ్యవాదం కోసం పనిచేస్తున్నాడు. సామ్రాజ్యవాదని అమెరికా కనుసైగుల్లో ఉంటున్నాడు అనేది ఈరోజు మోడీ ఉంటున్నాడు. మాటలు కోటలు దాటుతున్నాయి, పనేమో చేతలు దాటలేదనేసి ఈరోజు మనం తెలుసుకోవాలి. అత్యంత దుర్మార్గంగా సామ్రాజ్యవాదాన్ని సపోర్ట్ చేస్తున్న మోడీ సామ్రాజ్యవాదమే మన భారతదేశంలో కూడా ఉందనేసి మనందరం తెలుసుకోవాలి. ఖచ్చితంగా మోడీ విధానాలని పూర్తిగా వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్లాంట్ను ప్రైవేటు పరం చేయొద్దని నేటికి సంవత్సరాల తరబడి ఈ టెంట్లో నిరవధిక నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు సాగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ దీక్షా శిబిరంలో ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని, అందులో భాగంగానే ఈ ప్రైవేటు పరిశ్రమలను ప్రభుత్వ పరిశ్రమను ప్రైవేటు పరం చేయొద్దని ఈ సందర్భంగా ప్రజానీకం అందరూ కూడాను యుద్ధాన్ని వ్యతిరేకించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకించాలని, కూటమి ప్రభుత్వంతో అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకించాలని సందర్భంగా కోరుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నిటిపైన అమెరికన్ సామ్రాజ్యవాదం అత్యంత దుర్మార్గంగా ఈరోజు యుద్ధంలోకి నెట్టుతూ, యుద్ధంలోనూ పసిపిల్లలు చనిపోతున్న యుద్ధాన్ని కొనసాగిస్తూ అత్యంత దుర్మార్గమైన రీతిలో ఈరోజు అమెరికన్, ఇజ్రాయిల్ వ్యవహరిస్తున్నాయి. అందుకు ధీటుగా ఇరాన్ కూడాను ఈరోజు పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలపై తన అమెరికన్ సామ్రాజ్యవాద బేసిస్ ఏవైతే ఉన్నాయో యుద్ధానికి సంబంధించి వాళ్ళు బేస్లు ఏవైతే వాటిపైన కూడాను పెద్ద ఎత్తున ఇరాన్ కూడా దాడులు చేస్తుంది. ఈ సందర్భంగా అనేక మంది పసిపిల్లలు చనిపోతున్నారు. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి యుద్ధాన్ని ఆపాలని ఇరు దేశాలకు కూడా విజ్ఞప్తి చేసింది. అయినా సరే యుద్ధాన్ని మరింత ఉధృతం చేసేలాగా అమెరికన్ రోజుకొక మాట చెబుతూ, ట్రంప్ తన విధానాలను అత్యంత దుర్మార్గంగా అమలు చేస్తూ తన మిత్ర దేశాలు సైతం కూడాను
ఆహ్వానించినా తన మిత్ర దేశాలు వ్యతిరేకించినా సరే యుద్ధాన్ని ఆపకుండాను అత్యంత దుర్మార్గంగా ట్రంప్ ఈరోజు యుద్ధం చేస్తూ పసిపిల్లలపై యుద్ధం చేస్తున్నారు. ఈరోజు ఇజ్రాయెల్, అమెరికా ఈరోజు అత్యంత పాశవికంగా ఈరోజు ప్రపంచ దేశాలకి ఆయిల్ ఎగుమతుల్లో 80% హార్మోన్ జలసంధి ద్వారా వస్తుంది. ఆ హార్మోన్ జలసంధి ఈరోజు మూసిపోయడం వల్ల ఈరోజు భారతదేశంలో కూడా గ్యాస్ కొరత, రాబోయే రోజుల్లో పెట్రోల్ కొరత, డీజిల్ కొరత కూడా రాబోతుంది. వీటన్నిటిపైన పెద్ద ఎత్తున భారతదేశంలో ప్రజానీకం కూడా వ్యతిరేకిస్తున్నారు. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడాను అలీన విధానాలకు కట్టుబడి విదేశాంగ విధానాన్ని ఏ ప్రభుత్వం